ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదుండు పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలుగుచుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రికి మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కనుక లేఖనాలు వింటున్నటువంటి నీవు ఈ దినాన సారం కలిగి ఉండాలని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో యోసేపును చూసినప్పుడు రాజుకు వచ్చేటువంటి కళను అతను వివరించినప్పుడు దేవుని ఆత్మ కలిగినటువంటి ఇటువంటి మనుషుణ్ణి అతని యొక్క సారాన్ని బట్టి అతను ఎంతగానో ఆనందించడం మనం చూస్తున్నాం. అలాగే దానియేలు గ్రంథంలో దానియేలు అయితే రాజు యొక్క కళల గురించి అనేటువంటి వివరణ విప్పినప్పుడు అతను ఎంతో ప్రశస్తమైనటువంటి వ్యక్తిగా వరించుకుంటూ ఉన్నారు. కనుక ప్రతి సంవత్సరము ఆయన నీకు దయాకిరీటం ధరింపజేసి నీ పరిస్థితులన్నిట్లో కూడా ఆయన సారం కలిగించి నీ కృప చూపించి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆయన కొరకు ఫలించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నువ్వు సారం కలిగి ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు నువ్వెంత సారం కలిగి ఉన్నావో అది నీకే తెలుస్తూ ఉంటుంది. కనుక దేవుని యొక్క కార్యాన్ని కానీ అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడైపోతారు. కనుక ఈ దినాన దేవుడి యొక్క సారాన్ని మనం తృణీకరించుకోకుండా ఆ సారం కొరకు మనం పరుగులెత్తేటువంటి వారుగా ఉండాలి. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. మార్కు సువార్త 9:49 వచనం. కనుక ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుడు కీర్తన గ్రంథము 93 అధ్యాయము 1వ వచనం. యెహోవా రాజ్యం చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించున్నాడు. యెహోవా బలము ధరించి బలంతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకం స్థిరపరచబడి ఉన్నది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండినారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. కనుక ఆయనలో ఉండేటువంటి సారం నీలోనికి ప్రవహించాలి. ఏదైనా కాదనో ఆయన కొరకు నువ్వు ఫలించేటువంటి పచ్చని మొక్క వలె ఉండాలి. లూకాసు వార్త 14వ అధ్యాయము 34వ వచనం నుంచి ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే దేనివల్ల దానికి సారం కలుగును? అది భూమికైనను ఎరువునికైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని వారితో చెప్పాను. ఇంకా 32 వచనంలోనైతే శక్తి లేని ఎడ్ల అతడు ఇంకనూ దూరంగా ఉన్నప్పుడే రాయబారం పంపి సమాధానం చేసుకొని చూచును కదా. ఆ ప్రకారమే మీరు తనకు కలిగినదంతా విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేనివల్ల దానికి లాభం కలుగును? కనుక సారమే కలిగినటువంటి దేవుడిని దిన నువ్వు కలిగి ఉన్నావు. నీలో ఎటువంటి సారం ఉందో, నీ ప్రార్థన శక్తి ఎలా ప్రవహిస్తుందో, నువ్వు ఉపవాస జీవితం ఎంత శక్తివంతంగా నడుస్తుందో, ఇంకా దేవుడు గుమ్మం గడప యొద్ద కనిపెట్టుకోవడానికి నువ్వెంత ఓపిక కలిగి ఉన్నావో అది నీకే తెలియాలి. కనుక నువ్వు ఫలించాలి అని అంటే ఈరోజు ఫలించడానికి కావాల్సినటువంటి కృపను దేవుడు ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూనే ఉన్నాడు. నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆయన కొరకు పరిగేటువంటి స్థితిని నువ్వు ఏ రోజుకి ఆ రోజు మెరుగుపరుచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఏ రోజుకి ఆ రోజు మెరుగు పెట్టుకోవడం ప్రారంభిస్తూ ఉంటావో అప్పుడు నీ యోగ్యమైనటువంటి ప్రవర్తన స్థిరపరచబడుతుంది. యోగ్యమైనటువంటి ప్రవర్తన నీలో స్థిరపరచబడినప్పుడు నీ శత్రువులు కూడా నీకు మిత్రులుగా మారిపోయేలాగా చేయడానికి దేవుడు శక్తిమంతుడు ఉన్నాడు. నీ ప్రవర్తన ఆయన్ని పరవశించి చేసేలాగా ఉండేలాగా నువ్వు చూసుకోగలగాలి. అనుదినము నువ్వు దేనితో నింపబడుతున్నావో అనేటువంటి గ్రహింపు కూడా నీలో ఉండాలి. ప్రభా ఈ ఉదయకాలాన్ని తండ్రి నాయన నీలో ఉండేటువంటి సారం మాలోనికి ప్రవహించినట్లుగా మీరు కృపనిచ్చి ఉపదేశ సారాన్ని నాయన మాలోనికి వచ్చినట్లుగా కృప దయచేస్తుండగా నాయన శ్రేష్టమైనటువంటి ఉపదేశం యొక్క సారం మాలోకి వస్తుండగా దానికి తగినట్లుగా మేము ఫలించినట్లుగా కృప దయచండి తండ్రి. నేను నేలలో నాటబడినటువంటి ఒక మొక్కకి ఎలాగైతే అది దానికి నైనా గతం వేసినప్పుడు తండ్రి దానికి కావాల్సినటువంటి వాటన్నిటిని సమకూర్చినప్పుడు ప్రభా చీడపేటల నుంచి నాయన దాన్ని కాపాడుకున్నప్పుడు తండ్రి అది ఎలాగైతే దేవ శ్రేష్టమైనటువంటి ఫలాలు ఫలిస్తుందో ఈరోజు నీ సన్నిధిలో అటు రీతిగా ఫలాలు ఫలించేలాగా ప్రతి ఒక్కరికి కృప దయచేయమని అంతటి ఆసక్తి ప్రతి వ్యక్తి హృదయంలో పుట్టించమని మేము పొందమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.